నరములలో ఈ ఆశ మనలో కాలుస్తూ ఉండాలి అన్నది. నేను స్తోత్రం చెప్పాలి. సేవ విస్తరించాలని ఆశ కంటే నాలో పవిత్రత విస్తరించాలని వాంఛనను కాలుస్తూ ఉండాలి అన్నప్పుడు ఏసన్నయ్య గారు ఆ మెసేజ్ అప్పగించుకోవాలి. ఎప్పుడైతే అలాగూ మనం చేయగలుగుతామో ఒక ఉన్నతమైన పరిచర్యను మనం చేయగలం. దేవుడు మన ఆస్తిని, అందాన్ని, మనలో ఏది కోరుకొని మనల్ని పిలవలేదు. మనం ఆయనకి మనల్ని మనం అప్పగించుకుంటే, లోబడితే ఆయనకి మనము నేను వట్టివాడినయ్యా దేవుడి సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించు. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ స్థలం యొక్క సందర్భంలోకి వచ్చేసరికి ఆ పాళెంలో ఉన్న ఇశ్రాయేలీయులందరూ కూడా మీకు చేతనైన అర్పణ తీసుకుని రండి, ఇది దేవుని పని కాబట్టి దేవుని పనికి కావలసిన అర్పణ మీరు తీసుకురామని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా తీసుకొస్తున్నారంట.